నమస్కారం. క్రంచ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తెలుగు పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి? అసలు సంక్రాంతి తత్వం ఎలా ఉంటుంది? సంక్రాంతి రోజు ఏవే పూజలు చేస్తే దేవుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తారు? వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. కనుమ అంటే 3 రోజుల పాటు సాగే పండుగలో కనుమ చాలా ఇష్టపడతారు. పైగా ఆహ్లాదకరము. చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ కనుమ తత్వం అంటే ఏంటి? కనుమను ఎలా జరుపుకుంటే అనుకూలంగా ఉంటుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కనుమ అనగానే మనకు సంక్రాంతి రోజున ఆఖరి రోజు. ఆ రోజున ఇంటికొచ్చినటువంటి అల్లుడిని కానీ కూతుర్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో పంపించరు. పండగ రోజు పంపించరు. కనుమ వెళ్ళిన మరుసటి రోజు కూడా పంపిస్తారు, లేకుంటే లేదు. ఎందుకని? అసలు కనుమ అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏమిటి? ఇవాళ రేపు అందరం కూడా మోటార్ వెహికల్లు, బస్సులు, కార్లు వాడుతున్నామండి. గతంలో అందరం కూడా ప్రకృతి సిద్ధంగా వ్యవసాయానికి సంబంధితమైనటువంటి వాళ్ళము మాత్రమే. కాబట్టి కనుమ రోజు పూర్వం జరిగిన నేను చూసిన కొన్ని సంఘటనలు చెప్తే మీ అందరికి కూడా తెలుస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, ఇలా ఈయన చెప్పారు నిజమా అని అడగండి, ఖచ్చితంగా నిజమని చెప్తారు. ఏంటి అంటే, భోగి రోజు సంక్రాంతి రోజే ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా ఒక సంచి, ఒక కొడవలి పట్టుకొని ముందే అనుకుంటారు, ఎవరు వెళ్దాం, కనుమ రోజు ఉదయాన్నే వెళ్ళాలి, ఎవరు వెళ్తారు, నేను వస్తాను, పేర్లు రాసుకుంటారు. అరే పలానా బొడ్రాయి దగ్గరకు వచ్చేసేయండి, అందరం కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ ఊర్లో ఒక స్పాట్ ఎంచుకొని అందరు కలిసి అడవిలోకి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున ఇంకా సూర్యుడు కూడా రాడప్పటికి. ఆ సమయంలో వెళ్ళిపోయి అప్పుడప్పుడే సూర్యుడు వస్తుంటే మారేడు, తంగేడు, తులసి, ఇలా ఔషధి మొక్కలు ఏవైతే వాళ్ళకి లిస్ట్ ఇస్తారో, వాళ్ళకి ఏంటంటే చూడగానే ఇది ఏ ఆకు, ఇది ఏంటిదని వాళ్ళకి తెలుస్తుంది. అలా చూసి వాళ్ళు వాటన్నిటినీ కోసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, శుభ్రంగా ఇంటి ముందు లేదా ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద ఇటుకలు పెట్టేసి మంచిగా కర్రలు పెట్టేసి చెరుగ్గడతోని పాయసం వండుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరో ఒకళ్ళు రోటి దగ్గర కూర్చొని ఆ రోట్లో రాయి పెట్టుకొని సిద్ధంగా ఉంటారు. రాగానే ఈ ఆకులన్నీ అందులో వేసి బాగా రుబ్బుతారు. రుబ్బి ఎంతైతే ముద్ద అయిందో అంత ఉప్పు వేస్తారు. వేసి బాగా బాగా రుబ్బుతారు. దీన్ని ఉప్పు చెక్క అంటారు. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ఆవులకి, గేదెలకి తినిపిస్తారు. ఎందుకు అనంటే, ఇవి చాలా ఔషధి తత్వం ఉన్నటువంటివి. సంవత్సరం అంతా పాపం కష్టపడతాయి అవి మన కోసం. పొలం దున్నుతాయి, దెబ్బలు తింటాయి, పాలిస్తాయి, గడ్డి తింటాయి. దీన్నే పాడి పంట అంటారు. పాడి వ్యవస్థ బాగుండాలి, అప్పుడే పంట బాగుంటుంది. కాబట్టి వాటన్నిటికి కూడా తినిపించినప్పుడు కొన్ని తిన్నాయనుకోండి, అవి నీరసపడిపోతాయి, పడిపోయి పొడుకుండిపోతాయి. ఇంకొన్ని ఏం చేస్తాయంటే తిన్న తర్వాతకి కక్కుతాయి. అంటే లోపల ఏదో ఉన్నటువంటి చెడంతా కూడా డీటాక్సినైజేషన్ అంటారు కదా, ఆ డీటాక్సినైజేషన్ అనేటువంటి జరుగుద్ది అనమాట. అలా దానిని మొత్తం అంతా కూడా కక్కేసిద్ది. అప్పుడు దాన్ని కాస్త పడుకోబెట్టేసి ఆ రోజున ఇక వీటితో ప్రయాణం లేదు. మనం వెళ్ళాలంటే మరి బండి కట్టాలి కదా, కాబట్టి ఆ రోజున కనుమ రోజున ఎవ్వరు కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం పొద్దున్నే వెళ్ళి కష్టపడి వచ్చారు. 3 రోజుల్లో 2 రోజులు కూడా బాగా అన్నీ చేశారు. కాబట్టి ఎవరైనా సరే మాంసాహార భక్షణ చేసేటువంటి వాళ్ళు ఆ రోజున విశేషంగా మాంసాహారాన్ని తింటారు. వాస్తవంగా మాంసాహారం తినేటువంటి పద్ధతి వేద ప్రమాణికంగా ఎక్కడా చెప్పలేదు. చెప్పినటువంటిది ఏమిటంటే మాషధాన్యము అన్నారు. అది మేషం అయిపోయింది. మేషం అంటే మేక. అలాగే మనలో కూడా ఒక మేక ఉంటుంది, మనలో కూడా ఒక కోడి ఉంటుంది. ఆ యొక్క తత్వాన్ని, అంటే ఎప్పుడు కూడా కోరికలతోని కూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కోరికల్ని హరించుకోమని, అలాగే ఎప్పుడు కూడా పక్కవారి గురించి ఏం మేస్తున్నాం, ఏం తింటున్నాం, మేత గురించి ఆలోచించకుండా తినేటువంటిది బ్రతకడానికి తినేట్టుగా ఉండాలని. కాకపోతే ఆ రోజున మాషధాన్యం అంటే మినప్పప్పుతో తయారు చేసినటువంటి వడలు, పాయసము విశేషంగా తినడం జరుగుతుంది. ఇది కనుమ రోజు విశేషంగా జరిగేటువంటివి పూర్వం నుంచి కూడా వస్తున్నాయి. ఇవాళ రేపు కనుమరుగైపోతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఆ రోజున చాలామంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకొని దగ్గరలో ఏమైనా దేవాలయాలు ఉంటే కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఆ దేవాలయానికి వెళ్ళి రావడం కూడా జరుగుతుంది. కనుమ రోజు ఏదైనా శ్లోకం ఏమైనా ఉంటుందా చెప్పుకోవడానికి? విశేషంగా చెప్పుకోవచ్చండి. కాకపోతే నేను ముందే చెప్పాను, నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ శ్లోకం ఎలా చదవాలండి అని కొంతమంది అడుగుతారు. కాబట్టి ఎవరైతే మాంసాహార భక్షణ లేకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మంత్రం చెప్పుకోవచ్చు. ఈ మంత్రము శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మంత్రము.
ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. చాలా చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం ఒకసారి పఠనం చేయడం ప్రారంభిస్తే ఇది చదవకుండా ఉండలేం మనం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వరుసగా ఒక వారం రోజుల పాటు రోజు 11 సార్లు చదివినా 12వ రోజున ఆపమన్నా లేదండి చదువుకుంటా బాగానే ఉంది అంటారు. ఎందుకంటే మానసికంగా శారీరకంగా ఒక తిలవనటువంటి శక్తి మీ లోపలికి వస్తుంది మంత్రం చదవడం వల్ల. ఇదేమి మంత్రోపదేశం అనుకోకుండా మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం ఎవరైనా సరే చదవచ్చు. అలా చదవడం చాలా చాలా మంచిది. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. అయితే కొంతమంది ఈ మధ్యలో చూసుకున్నట్టయితే కొంతమంది బంగారు తాకట్లు ఉంటాయి. అంటే బంగారు తాకట్టు పెట్టుకొని ఉంటారు. దాన్ని విడిపించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. పైగా కొంతమందికి ఆ సమయంలో డబ్బు అందక కూడా దాన్ని వదులుకున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉంటాం. దానికి ఏమైనా పరిష్కారం ఏమైనా ఉంటుందా? మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఖచ్చితంగా ఉంటుందండి. అయితే బంగారం తాకట్టు పెట్టేటప్పుడు ఏ రోజున తాకట్టు పెడుతున్నాం అనేది ఆలోచించాలి. చాలామంది అర్జెన్సీ అండి, రేపే వచ్చేస్తారు, ఇక తీసుకెళ్ళి బంగారం తాకట్టు పెట్టేయండి అంటారు. మంగళవారం నాడు కానీ మీరు తీసుకెళ్ళి బంగారం తాకట్టు పెడితే బంగారం ఇంట్లో నుంచి పోతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన ఖర్చు, బంగారము, బయటి వారికి అప్పులు ఇవ్వడము, అసలు అప్పు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి. సహాయం చేయడము అనేటువంటిదే వ్యవస్థలో ఉన్నటువంటిది. బంగారం బయటికి తాకట్టు పెట్టడము, అప్పులు ఇవ్వడము, అనవసరమైన ఖర్చులు మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ చేయకూడదు. పొరపాటున చేశారా మీరు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అలా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు కొనుక్కోవాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టనండి. మంగళవారం అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా మంగళవారం నాడు, గురువారం నాడు, శుక్రవారం నాడు మీరు అనవసరమైన ఖర్చులు ఆపాలి. మొదలు 2, బంగారం ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం నాడు మీరు బయటికి పంపొద్దు. మంగళవారం ఏం చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఈ బంగారానికి సంబంధించి మనం చాలామంది మరి వడ్డీ కట్టాలి కదండి. మంగళవారం నాడు కడుతూనే ఉంటారు, అసలు కట్టరు, వడ్డీ కడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారము, శుక్రవారము, అలాగే గురువారము ఈ వడ్డీ కూడా కట్టకండి. మిగిలిన రోజుల్లో కట్టండి, వడ్డీ కట్టకుండా ఊరుకోరు కాబట్టి. ఆ వడ్డీ కట్టేటప్పుడు నేను చెప్పిన విధంగా కట్టండి. ఎలా అంటే మీరు ఏవైతే డబ్బులు కట్టాలో ఎట్టి పరిస్థితుల్లో క్యాష్ రూపేనా కట్టే ప్రయత్నం చేయండి. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే మీ ఇంట్లో మీరు కట్టే ముందు రోజు ఒక గాజు కప్పులో ఉప్పు అలాగే పచ్చకర్పూరము డబ్బులు పెట్టి బీరువాలో పెట్టేసుకోండి. మరుసటి రోజు తీసుకెళ్ళి కట్టండి. ఉప్పు పచ్చకర్పూరము మంచి కంఫర్ట్ని ఇస్తుంది అమ్మవారికి. ఉప్పు లక్ష్మి అంటారు కదా, కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళిందో అమ్మవారు అక్కడికి తొందరగా రావడానికి చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు తాకట్లో పెట్టిన బంగారం తొందరగా విడిపించేస్తారు, వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు బంగారం తెచ్చుకుంటారో ఇంటికి, తాకట్లో పెట్టిన బంగారం కానీ కొత్తగా కొనే బంగారం కానీ తెచ్చుకునేటప్పుడు ఏం చేయాలి అని అంటే మంగళవారం నాడు తెచ్చుకోండి. మళ్ళీ బంగారం మీ ఇంటికి వస్తుంది. ఒకటి, మీరు పేమెంట్స్ చేసేటప్పుడు ఉదాహరణకు బంగారం కొన్నారు, తాకట్లో ఉన్న బంగారం ఇలా వచ్చేసింది, బంగారం కొన్నారు అనుకోండి. కొనే బంగారం బిల్లు 80,000 అయితే ఇంకొక 10 రూపాయలు ఇచ్చి 80,000 10 రూపాయలకు బిల్లు వేయండి అని చెప్పండి. వాళ్ళు స్లిప్ మీద ఖచ్చితంగా రాయాలి మీ బిల్లు 80,000 10 రూపాయలు అని. లేదా 70,000 అయితే ఇంకో 20 రూపాయలు వేయండి. ఎందుకు అంటే 8 + 1 9 రౌండ్ ఫిగర్గా అయినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాయి. మళ్ళీ మనం ఆ పదార్థాన్ని కొంటాం. కాబట్టి 9 అనే సంఖ్య అంత శక్తివంతము. తాకట్లో ఉన్న బంగారం కూడా తిరిగి రావాలి అంటే ఇలా చేయడం మంచిది. ఇంకా ఈ మధ్యలో చూసుకున్నట్టయితే చాలా మందికి అప్పుల బాధలు కూడా ఉంటాయి. అసలు అప్పులు అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏది పడితే అది అప్పులు చేసుకోవడము, ఆ అప్పులు తీర్చలేని పరిస్థితిలో కూడా కొంతమంది చాలా ఆరోగ్య సమస్యతో తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. వాటికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురువు? ఖచ్చితంగా అండి. అయితే నేను నెక్స్ట్ అదే చెప్పబోతున్నా, మీరు అడిగారు. అయితే మనము మన దగ్గరకు వచ్చినటువంటి ధనాన్ని ఎవరికన్నా ఇచ్చేటప్పుడు మనకు ఆ స్తోమత ఉందా లేదా, మనం ఇచ్చేటువంటి వాడికి పాత్రత ఉందా లేదా, అపాత్ర దానం చేసినా కానీ చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు మనిషిని వాళ్ళ పరిస్థితిని బట్టి, ఉదాహరణకు నీ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు 1,00,000 రూపాయలు కావాలి, మీ దగ్గర 1,00,000 ఉన్నాయి, మీ పిల్లవాడి స్కూల్ ఫీజుకు పెట్టుకున్నారు పక్కన డబ్బులు, మీరు అడిగాడు కదా మళ్ళీ ఇస్తాడు అని ఇస్తే మళ్ళీ తిరిగి రాకుంటే ఏం చేయండి. కాకపోతే దాంట్లో నుంచి 10,000 తీసారే నీకు ఉన్నప్పుడు ఈరా,
నా దగ్గర 1,00,000 లేవు కానీ ఈ 10,000 తీసుకో, నీకు వడ్డీకి ఇవ్వట్లేదు, ఆపదలో ఉన్నావని ఇస్తున్నా అని చేసి ఇవ్వాలి, లేకుంటే కష్టం. ఇంకోటి మనకు ఉన్నటువంటిది ఏంటంటే అమ్మవారు మన దగ్గర కంఫర్ట్ జోన్ ఎత్తుక్కొని వస్తే మనం ఇచ్చేస్తే అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. అలా అలిగి వెళ్ళిపోయే అమ్మవారు ఎక్కడికి వెళ్తుంది అని అంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. కుబేరుడి రాజ్యం పేరేమిటి? అలకాపురి. అమ్మవారు అలిగే రాజ్యానికి ఆయన అధిపతి. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మవారు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక విశేషంగా మనం ఒక పని చేయాలి. ఏమిటంటే లక్ష్మీ కుబేర హోమం చేయాలి. మేము రీసెంట్గా ఏంటంటే అందరూ కూడా వేలకు వేలు ఖర్చు పెట్టుకొని చేయలేరు కాబట్టి సామూహికంగా ఏవైనా సరే ఈ లక్ష్మీ కుబేర హోమాలు చేస్తే ఆ హోమాలు చేయించడం అనేటువంటిది ఒక చిన్న ఆనవాయితీగా పెట్టుకున్నాం. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి చేస్తున్నాం. ఎవరికైనా స్తోమత ఉంది అంటే కనుక లక్ష్మీ కుబేర హోమం చేసిన, లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన రుణ విమోచన హోమము అని ఉంటుంది. లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి రుణ విమోచన హోమము చేయించిన, వీటితో పాటు సంపుటీకరణం చేసుకుంటూ సుదర్శన హోమం చేసిన విశేషంగా ధనం మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. రుణ బాధ నుంచి కూడా బయటపడతారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా గురువుగారు. చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే, చక్కగా అంటే వాళ్ళకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే దానికి ఏదైనా చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఆరోగ్యం అనేటువంటిది వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి విషయం అండి. వారి జాతకరీత్యా కుజుడు బాలేకుండా ఉన్నా, శని బాలేకుండా ఉన్నా, వారికి ఈ గ్రహాలు నీచంలో ఉన్నా, వాళ్ళ పరిస్థితి బట్టి, ఉదాహరణకు సంతాన లేమికి సంబంధించిన విషయంలో శుక్రుడు బుధుడు నీచంలో ఉంటే సంతాన సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అంటే మీ జాతకం చూయించుకొని జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో చూసుకొని తెలిసిన గురువుగారులు ఎవరైనా ఉంటే వారి చేత ఏదో ఒక మంత్రం రోజు మీరు చదువుకొని మీకు శక్తినిచ్చే మంత్రంతో, లేదా ఆయన ఏదైనా జపం చేసి తీర్థం ఇస్తే ఆ తీర్థం తీసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషములు, అంటే చాలామంది అంటారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటే మంత్రాలకు చింతకాయలు రాలవేమో కానీ చింత చెట్టుకి శక్తినిస్తుందంట. కాబట్టి రీసెంట్గా ఒక అతనికి ఒక ప్రాబ్లం వచ్చిందండి. నా దగ్గరకు వచ్చిన క్లయింటే. ఏంటంటే పాపం శరీరంలోకి ఒక పాకురు లాంటి పదార్థం వెళ్ళింది. ఇంత పాకురులాగా ఉంది. అది ఏంటిది ఎవరు కనిపెట్టలా. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు. ఒక తెలిసిన గురువుగారి దగ్గరికి వెళ్ళారు, జపం చేయించుకున్నారు. నేను రిఫర్ చేస్తే వెళ్ళారు మా గురువుగారి దగ్గరికి. జపం చేయించుకున్న తర్వాతకి ఏం తెలిసిందనంటే ఇతని బాడీలోకి ఏదో ఒక చిన్న పాకురు వెళ్ళింది, అది స్ప్రెడ్ అవుతుంది అని ఆపరేషన్ చేసి తీసేశారు. అప్పటిదాకా తెలవంది జపం చేసిన తర్వాతకి ఎలా తెలిసింది అంటే ఆరోగ్యరీత్యా ఉన్న సమస్యలు, జాతకరీత్యా ఏమైనా దోషములు ఉంటే తీసేస్తే అవి తెలుస్తుంది. అలా ఖచ్చితంగా రిలేట్ అయ్యింది అని నా ఉద్దేశం. గురుగారు, ఇక చివరగా ఈ సంవత్సరంలో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుందంటారు? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది అంటే దానికంటే కూడా ఏ రాశుల వారికి బాగాలేదు అంటే మనం చెప్పొచ్చు. నేను ఇప్పుడు చెప్పేటువంటిది ఉగాది వరకు మాత్రమే. ఉగాది దాటి నేను చెప్పడం కాదు, ఉగాదిలోపు. ఎందుకంటే ఉగాది వచ్చింది అంటే మళ్ళీ కొత్త పంచాంగం వస్తుంది. దాంట్లో మనకు ఆదాయము వ్యయము అన్నీ, రాజపూజ్యము అవమానం అన్నీ ఉంటాయి. ఉగాదిలోపు షష్టగ్రహ కూటం ఒకటి వస్తుంది కాబట్టి, అంటే 6 గ్రహాలు కలిసి ఒకే ఒక ఇంట్లోకి వెళ్తున్నాయి. అది కూడా మీనరాశిలోకి వెళ్తున్నాయి. ఏ గ్రహాలు వెళ్తున్నాయి అంటే సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, అలాగే రాహువు, బుధుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, అలాగే ఈ గ్రహాలన్నీ కూడా వెళ్ళి ఈ యొక్క మీనరాశిలోకి చేరడం వల్ల శని గ్రహం కూడా వెళ్తుంది. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందనంటే సూర్యుడికి శనికి పడదు. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉన్నారు. ఉదాహరణకు మీ ఇల్లు సార్ ఇదంతా అనుకోండి. ఈ ఇంట్లోకి మీ ఫ్రెండ్ ఎవరన్నా ఇద్దరు వస్తాను అని చెప్పారు. బాగానే ఉందని చెప్పేసి మీరు ఓకే రమ్మని చెప్పారు. మీరు మీ ఫ్రెండ్ని, వాళ్ళ ఫ్రెండ్ని, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చారు. మీకు వాళ్ళకి పడదు. ఇక్కడంతా ఏదో పార్టీ అయ్యింది, గొడవ అయింది, ఏదో వస్తువు పగలగొట్టేశారు, టీవీ పగలగొట్టేశారు, ఈ వస్తువులు పగలగొట్టేశారు. ఏమవుతుంది? ఎఫెక్ట్ అందరికీ. మనకున్నటువంటి 12 రాసుల్లో సూర్యుడు, చంద్రుడు ఇద్దరిని పక్కకు పెడితే మిగిలిన 10 రాసులు కూడా, అంటే సింహరాశి, కర్కాటక రాశి వారిని మినహాయిస్తే మిగిలిన అన్ని రాశులకి కూడా నేను చెప్పిన ఈ గ్రహాలన్నీ కూడా ఒకదానికి, అంటే వృషభ రాశికి శుక్రుడు రాశాధిపతి అయితే మళ్ళీ తులారాశికి శుక్రుడు రాశాధిపతి. ఇలా ఏదో ఒక రూపకంగా అన్ని గ్రహాల వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటం వరకు ఇబ్బంది ఉంది. అది
మీకు బాగుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయితే అది మీకు ఇబ్బంది అయితే మీ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇంటి యజమానికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా! కాబట్టి ముఖ్యంగా అయితే మీనరాశి వారికి అంత శ్రేయస్కరంగా లేదు. అలాగే మకర, కుంభరాశుల వారికి పాపం ఏలినాడు శని, అర్ధాష్టమ శని అన్నీ దాటుకొని వచ్చినప్పటికీ ఈ గ్రహ కూటమి అయ్యేంత వరకు కూడా అంత విశేషంగా లేదని చెప్పొచ్చు. అలాగే మనకి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి కూడా ఈ షష్టగ్రహ కూటమి జరిగే ముందు వారం రోజులు, తర్వాతి వారం రోజులు కూడా అంత శ్రేయస్కరంగా లేదు. కాబట్టి నా సలహా ఏంటంటే కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి, కొత్తగా ఏదైనా సరే బిజినెస్ చేయాలి, ఏదన్నా స్టార్ట్ చేయాలి అని ప్రయోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైం జోన్లో చేయకండి. నా సజెషన్ ఏంటంటే అనవసరంగా ప్రయత్నించి మీరు లాస్ అవుతారు. దానికి తగ్గట్టుగా ఈ మధ్య మళ్ళీ ఇంకేదో కొత్త వైరస్ ఒకటి వచ్చింది, హెచ్ఎంపీవి అనుకుంటా. వైరస్. కాబట్టి ఇది కరోనా అంత తీవ్రత దాల్చకపోయినా సరే కొన్ని పనులు కాకపోవడము, ఆలస్యం అవ్వడము, మీదంతా బాగానే ఉంటే అవతల వాళ్ళ నుంచి రెస్పాన్స్ సరిగ్గా రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు బాగా జరిగి చాలా ఇబ్బందులు ఉంటాయి అనేది నా సజెషన్ అండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని గురువుగారు చెప్పారు. మీరు కూడా పాటించండి. ఖచ్చితంగా మీకు విజయం చేకూరాలని భావిస్తున్నాం. మరి ఒక్కసారి క్రంచ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.